తిరుపతిలో హతీరాంజీ మఠం కూల్చివేత ప్రతిపాదనకు నిరసనగా బంజారా హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. సాక్షాత్తు స్వామివారితోనే పాచికలాడిన హతీరాం బావాజీకి గుర్తుగా ఉన్న మఠం కూల్చితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వారసత్వ సంపదగా గుర్తించి పురాతన భవనాన్ని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఇక బంజారాల నిరసనకు కూటమి నేతలు కూడా మద్దతు పలికారు. బంజారాల మనోభావాలు అనుగుణంగా చర్యలు చేపడతామని కలెక్టర్ వెంకటేశ్వర్ హామీ ఇవ్వడంతో నిరసనను విరమించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. పురాతన హతీరాం మఠం భవనం కూల్చివేతకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మఠానికి సంబంధించి ఈ భవనం శిథిలావస్థలో ఉండడంతో ఇది ప్రమాద పరిస్థితుల్లో ఉండడంతో కూల్చివేయక తప్పదని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ భవనం కూల్చివేతను ఇక్కడ ఉన్న ఏదైతే హతీరాం మఠానికి సంబంధించి కూడా వారసులుగా చెప్పుకుంటున్న ఈ బంజారా సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు కానీ అలాగే స్వామీజీలు కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. భవిష్యత్తు తరాలకు వారసత్వ సంపదగా ఈ భవనం అలాగే ఉంచాలని చెప్పి కోరుతున్న పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వం టీటీడీని స్వాధీనం చేసుకోవటానికి ముందు ఇక్కడి నుంచే పరిపాలన జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఈ పురాతన భవనాన్ని కూల్చివేతకు సిద్ధం చేసిన పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ఉన్న బంజారాలు కానీ స్వామీజీలు కానీ సాధువులు కానీ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. బంజారా సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఉన్నారు. వీళ్ళు ఎందుకని వ్యతిరేకత ప్రస్తుతం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ మాటలో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఎందుకని మీరు అంటే ప్రభుత్వం చెప్తోంది కదా ఈ భవనం కూలిపోతుంది ప్రమాదకర పరిస్థితిలో ఉందని, మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సార్, ఇది హతీరాం బావాజీ ఒక చరిత్ర సార్. శ్రీ వెంకటేశ్వర స్వామితోనే పాచికాట ఆడిన చరిత్ర భారతదేశానికే తెలుసు. కాబట్టి హతీరాం బావాజీ మఠం అనేది ఇది ఒక పాత కట్టడం. ఇది ఒక పాత కట్టడంలో సార్ ఇది మా భారతదేశంలో ఉండే బంజారాలు మొత్తం ఇక్కడ వచ్చి ఒక విశ్రాంతి భవనం అన్నమాట. ఇది ఇక్కడ వచ్చి వాళ్ళు నైట్లో ఇక్కడ ఉండి ఇక్కడ పడుకొని భోగ్ బండారం చేసి ఇక్కడ నుండి నడుచుకొని తిరుమల వెంకటేశ్వరాన్ని దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి విశ్రాంతి తీసుకునేవాళ్ళం. మళ్ళీ ఆ కాలంలో బస్సులు లేవు. బస్సులు లేని కాలానికి కూడా ఇక్కడ నుండి నడుచుకుంటూ పోయి ఇక్కడ విశ్రాంతి తీసుకొని మళ్ళీ వెంకటేశ్వర స్వామి నడకదారిలో పోయి అక్కడ దేవుని మొక్కొని ఇక్కడ వచ్చేవాళ్ళం. కాబట్టి అలాంటి భవనాన్ని పాత కట్టడాన్ని కూల్చేస్తే మా భారతదేశంలో బంజారాలకన్నీ దెబ్బ కొట్టినట్లు అవుతుందనేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే కూలిపోయేదానికి సిద్ధంగా ఉంది. దీనివల్ల ప్రమాదం ఇక్కడ ఉండే వాళ్ళకి ఏమన్నా ప్రమాదం జరిగినా ఎప్పుడు కూడా ఇబ్బంది కదా. కానీ ఇక్కడ ప్రమాదం జరిగింది అయితే ఏదీ లేదు. దాదాపుగా ఇది కట్టి ఇక్కడ బిల్డింగ్ చూస్తున్నాం దాదాపుగా 600 సంవత్సరాలు. 600 సంవత్సరాలకి ఇప్పుడు ఎప్పుడూ లేనిది కానీ కొంచెం అక్కడక్కడ నీళ్ళు కొంచెం వేస్తుంది. దాన్ని రెడీ చేయించుకోవచ్చు. కానీ ప్రభుత్వం రెడీ చేయించకపోయినా మేమే మా సొంత డబ్బులతోనే మేము మా శిథిలాలను మా బిల్డింగ్లను మేమే కాపాడుకుంటాం. కానీ ఇక్కడ ఏదో చిన్న జరిగిందాన్ని ఒక మొక్క ఇరిగితేనో ఏదో చేస్తే ప్రజలు చనిపోతారు అనేది అవాస్తవం. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం ఎప్పుడూ లేని దాదాపుగా 600 సంవత్సరాలు అంటే దాదాపుగా మేము కూడా పుట్టలేదు, ఎప్పుడు ఎవరు కూడా పుట్టలేదు. అప్పుడు ఆ సమయంలో చాలా ఇప్పుడు చూస్తున్నాం మనం మా బంజారాలకు ఆరాధ్య దైవం హతీరాం. మా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే బాధ్యత మాకుంది. కానీ దీని మీద బిల్డింగ్ కూలగొడతామని ఏ ప్రభుత్వమైనా వస్తే మాత్రం తప్పకుండా ఖండించి తీరుతాం. దేశం మొత్తం 1500 కోట్ల మంది ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి దీన్ని ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మరి కొంతమంది ఉన్నారు, ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు. మరి చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి. అంటే గతంలో కూడా కొన్ని పురాతన ఇప్పుడు కాళహస్తిలో గోపురం కానీ అట్లా ఐఐటి కూలిపోతున్నా కానీ ఐఐటి నిపుణుల సహకారంతో మళ్ళీ వాటిని మరమ్మతులు చేయడం జరిగింది. ఆ దిశగా ఏమైనా తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అవును సార్, మేము ఆ విధంగానే తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ బాగా పురావస్తు సహకారం ఎందుకు మనకు అంత స్థాయికి వచ్చిందంటే ఇక్కడ అక్రమంగా కొన్ని జరుగుతున్నాయి సార్. ఏంటంటే బాగా పాడైపోయిన ప్రాంతాల్లోనూ షెడ్లు వేసి అది గోడకు షెడ్లు వేసి షాపులు చేసుకొని 60-70 షాపులు అయితే చుట్టూ ఉన్నాయి. అలాంటి వాళ్ళు మేకులు కొట్టడం వల్ల దానివల్ల కూడా బలహీనపడటం, వర్షాకాలంలో మెయింటెనెన్స్ సరిగా లేకపోవటం, ఎండాకాలంలో చేయాల్సిన మరమ్మతులు ఏవైతే ఉన్నాయో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏవైతే ఉందో అలాగే మఠం మంట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ 2 శాఖల వాళ్ళు సరిగా దృష్టి పెట్టకపోవడం వల్ల ఈ స్థాయికి చేరుకుంది. సో ముందు వాళ్ళని కొంచెం గట్టిగా మందలించి ఇక్కడ ఏదైతే ప్రాబ్లమేటిక్గా ఉన్న డ్యామేజ్ అయిన పార్ట్ ఏదైతే దాన్ని రెనోవేట్ చేస్తూ మాకు ఇక్కడ చాలా సదుపాయాలు లేవండి. విశ్రాంతి గదులు లేవు, స్నానపు గదులు లేవు, వాష్రూమ్స్ లేవు, వాటర్ సప్లై లేదు. ఒక చోట ఖచ్చితంగా కూర్చొని ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ కూర్చొని ఏదైనా సమావేశం చేయడానికి కూడా సమావేశ మందిరాలు కూడా లేవు. మేము గవర్నమెంట్ని అడ్డుకొంటలేదు, గవర్నమెంట్కి సహకారంగానే ఉన్నాం. సరే, మీరు చెప్పండి, అంటే ఇక్కడ కొంతమంది దుకాణాలు కూడా ఉన్నాయి, అంటే కూల్చివేతకు సంబంధించి ఏమైనా వ్యాపారస్తులు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?
ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ హతిరామ్ మఠం ఆధ్యాత్మిక భవనాలు. ఇది ఈ కాలం కట్టడాలు కావు, పురాతన కాలం కట్టడాలు. ఇది మా బంజారాలకు మా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ హతిరామ్ బావాజీ సాక్షాత్తు నివసించినటువంటి సాక్ష్యం. ఇదిగో ఈ చెట్టు ఒకటి ఉంది. ఈ హతిరామ్జీ మఠం మరియు తిరుమల పైన హతిరామ్జీ మఠం ఆల్రెడీ అక్కడ ప్లేస్ సరిపోలేదని అక్కడ కొంచెం తీసేశారు. ఏదో చిన్న చితక ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి ఏదైనా రీకన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. కానీ దీన్ని పూర్తిగా డెమాలేషన్ చేయాలనేది చాలా తప్పు. దీనికి మెడ్రాస్ ఐఐటి వాళ్ళు వచ్చి దీన్ని టెస్ట్ చేసి దానికి నివేదిక పరిచిన తర్వాత అది పబ్లిక్లో ప్రెస్ నోట్ ఇచ్చి అందరికీ తెలియజేయాలి. ఈ మఠ నిర్మాణం జరిగింది. హతిరామ్ సంబంధించి వారసులుగా మేము ఈ కూల్చివేతను వ్యతిరేకిస్తున్నామని వీళ్ళంతా స్పష్టంగా చెప్తున్నారు. ఏదైతే పురాతన కట్టడాలను పరిరక్షిస్తుందో ప్రభుత్వాలు అదే రీతిగా ఈ యొక్క పురాతన 600 ఏళ్ల చరిత్ర ఉన్న ఇక్కడ ఈ మఠాన్ని కూడా సంరక్షించాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. హతిరామ్ మఠం సంబంధించి కూల్చివేతకు ప్రభుత్వం రంగం చేస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.